ఇక్కడ నుండి ఇరాన్ గేమ్ మొత్తం అమెరికా ఆడుతుంది. ఎలా ఆడుతుందో చూడండి. షా రాజును పొప్పెట్ను చేసి తిరిగి అమెరికన్ కంపెనీస్ ఇరాన్లో ఆయిల్ను ఎక్స్ప్లోర్ చేశాయి. అయితే ఈసారి అమెరికన్ కంపెనీస్ రాజుతో ఏమన్నాయో తెలుసా? చూడు రాజు, బ్రిటిషర్లు నీకు కేవలం 20% మాత్రమే షేర్ ఇచ్చేవాళ్ళు. మేము నీకు 50% ప్రాఫిట్ ఇస్తాం. 50% మీకి, 50% నీకి, 50% మాకి. 50% ప్రాఫిట్ నువ్వు తీసుకో, మేము చెప్పినట్లు మూసుకొని విను అంది. ఇరాన్ రాజు అమెరికాకు ఎస్ అన్నాడు. అమెరికన్ షా రాజుతో నీకేం కావాలి? డబ్బు కావాలా, సుఖం కావాలా, ఏం కావాలో అన్నీ మేము ఇస్తాం. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయిల్ను అమెరికన్ డాలర్స్లో మాత్రమే అమ్మాలి అనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పప్పెట్ ఇరాన్ రాజు అమెరికా చెప్పినట్లు అని తల ఊపాడు. సో దీని తర్వాత నుండి ఇరాన్ అమెరికన్ డాలర్స్లో ఆయిల్ వ్యాపారాన్ని చేసాగింది. నెక్స్ట్ సౌదీ దగ్గరకు వద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్, ఫ్రాన్స్ వీక్ అయ్యాయి. అమెరికా సూపర్ పవర్ అయింది. అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ కూడా మొదలైంది. అమెరికా సూపర్ పవర్గా కొనసాగాలి అంటే